అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత 100 రూపాయల నోటు ఉంటే మీకు శుభవార్త అనేసి ఇదొక న్యూస్ అన్నమాట. తెలుగు న్యూస్లో వచ్చింది. జూన్ 27న పబ్లిష్ చేశారు. ఇక్కడ పబ్లిష్ చేసిన ఈ న్యూస్లో చెప్పిన నోట్స్ వచ్చేసి ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నాయి కదా, మీకు ఈ టైప్ ఆఫ్ నోట్స్ అనమాట. గోధుమల పిక్చర్ ఉండాలి అనేసి, వరి నాట్లు వేస్తున్నట్టు, తర్వాత ట్రాక్టర్ బొమ్మ ఉన్నట్టు, ఇటువంటి నోట్స్ గురించి వీళ్ళు చెప్పున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ అన్నీ యాడ్ చేస్తాను, మీరే పాస్ చేసి చదువుకుంటే నేను షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన విషయం, వీటిల్లో అంటే వీటిని నమ్మి ఎలా మోసపోతారు అనేది నేను ఆల్రెడీ 5 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్, 1 రూపీ నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూడండి, దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ విషయం గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. ఇక్కడ నేను మెయిన్ ఈ నోట్ల గురించి మాత్రమే చెప్తాను. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, పాతవన్నీ కూడా ఇక్కడ అమ్ముకొని, ఆన్లైన్లో అమ్ముకొని మీరు లక్షలు సంపాదించవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ వీళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే, నేటి కథనంలో చాలా అరుదైన 100 రూపాయల నోట్స్ గురించి చెబుతున్నాము. సోషల్ మీడియాలో దొరికిన సమాచారం ప్రకారం ఈ నోట్లో గాంధీ ఫోటో ఉండాలి, సీరియల్ నెంబర్ 786 ఉండాలి. ఇది ముస్లిం జాతికి చెందిన అత్యంత పవిత్రమైన సంఖ్య కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పున్నారు. అదేవిధంగా ఈ నోట్ వచ్చేసి అది గోధుమల పంట ఉండాలి, ఇవన్నీ చెప్పున్నారు. ఇవి కన్నా మీ దగ్గర ఉంటే కళ్ళు మూసుకొని 20 లక్షల రూపాయల వరకు డబ్బు సంపాదించవచ్చు అని చెప్పున్నారు. ఇక్కడ విషయంలోకి వస్తే ఇవన్నీ కూడా అబద్ధాలు, తప్పులు. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నోట్స్ 1976లో ఫస్ట్ రిలీజ్ చేశారు. కేఆర్ పురి గారి సిగ్నేచర్తో రిలీజ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి కలర్ కూడా వచ్చేసి మనకి బ్లూ అండ్ బ్రౌన్ కలర్తో ఉంటాయి, తర్వాత బ్లూ అండ్ పింక్ కలర్తో ఆ విధంగా ఉంటాయన్నమాట. అంటే 76 నుంచి స్టార్ట్ చేస్తే ఈ నోట్స్ నరసింహన్ గారు గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు కదా, అప్పటి వరకు కూడా అంటే 92-97 వరకు నరసింహన్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. అప్పటి వరకు కూడా ఈ నోట్స్ని అయితే రిలీజ్ చేశారు. కలర్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ నోట్సు వీళ్ళు చెప్పినట్టు 20 లక్షల వాల్యూ అయితే అస్సలు చేయవు. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటాయి, అంతేకాని లక్షల్లో కాదు, జస్ట్ వందల్లో వేలల్లో ఉంటాయి. నరసింహం గారి సిగ్నేచర్ ఉండే నోట్ అయితే 10,000కు పైనే ఉంటుంది. అదేవిధంగా మిగిలిన నోట్స్ కూడా వందల్లో అయితే వాల్యూ వీటికి ఉంది. అంతకు మించి వీటిలో హయ్యెస్ట్ వాల్యూ చెప్పాలంటే నరసింహం గారి సిగ్నేచర్ ఉండే నోటు. అదేవిధంగా తక్కువ వాల్యూ చెప్పాలంటే దగ్గర ఒక 400 వరకు వీటి వాల్యూస్ ఉంటాయి. అది కూడా కండిషన్ బేస్ చేసుకొని, నోట్ కండిషన్ బేస్ చేసుకొని వీటి వాల్యూస్ ఇంతే, ఇంతకు మించి ఎక్కువ ఉండవన్నమాట. అసలు మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అని అంటే, ఈ అంటే ఏ గవర్నర్ వచ్చినప్పుడు ఏ నోట్స్ రిలీజ్ చేశారు, వాటి వాల్యూ ఎంత ఉంటుంది, ప్రిఫిక్స్ని బేస్ చేసుకొని వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా నేను ప్రతి నోటు గురించి వీలైతే ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైంది కదా. ఈ నోట్స్ లక్షల్లో అయితే అస్సలు వాల్యూ చేయవు. ఇలాంటి న్యూస్ OLXలో కానివ్వండి, తర్వాత ఇంకా వేరే వేరే వెబ్సైట్స్లో పెట్టి అమ్ముకోవచ్చు అని వీళ్ళు చెప్తారు. బట్ వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది ఆల్రెడీ ఆ వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్లో మీరు అడగొచ్చు, దానికి నేనే రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీ దగ్గర ఉండే వాటి నోట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కానీ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, నేను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.